చైనాలో హెచ్ఎంపీ వైరస్ విజృంభించడం, మన దేశంలో కూడా 1-2 కేసులు నమోదవుతుండడంతో కరోనా తరహాలో మరో విపత్తు వస్తుందేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. 5 ఏళ్ల క్రితం కరోనా మాదిరిగానే మళ్ళీ ఇబ్బంది పడబోతున్నామా? లేదా మనమే అనవసరంగా భయపడుతున్నామా? సైన్స్ ఏం చెప్తుంది? కోవిడ్ హెచ్ఎంపీవీ వైరస్ మధ్య తేడాలేంటి, పోలికలేంటి? డీటెయిల్గా తెలుసుకుందాం. కరోనాకు హెచ్ఎంపీవీకి మధ్య 5 ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మొదటిది ట్రాన్స్మిషన్లో తేడాలు, అంటే వ్యాపించడంలో తేడాలు అన్నమాట. ఫ్లూ, జలుబు లేదా ఆర్ఎస్వి వంటి ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే హెచ్ఎంపీవీ ప్రధానంగా వ్యక్తులు దగ్గరగా ఉన్నప్పుడు లేదా డ్రాప్లెట్ అంటారు, అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, తుంపర్ల ద్వారా లేదా వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన వస్తువులను తాకడం ద్వారా వ్యాపిస్తుంది. కోవిడ్-19 SARS-CoV-2 అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ సార్స్ వైరస్కు వ్యాప్తి చెందే గుణం కొంచెం ఎక్కువ, ఎందుకంటే తుంపర్లో ఉండే వైరస్ ఎక్కువసేపు గాల్లో ఉండటం వల్ల వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. అదే హెచ్ఎంపీవీ గాలిలో ఎక్కువసేపు ఉండదు, కాబట్టి వ్యాప్తి చెందే స్పీడ్ తక్కువ. రెండోది ఇన్ఫెక్షన్ పీరియడ్. హెచ్ఎంపీవీకి ఇన్ఫెక్షన్ పీరియడ్ తక్కువ, అంటే సాధారణంగా 3 నుంచి 8 రోజులు ఉంటుంది. అదే కోవిడ్-19కి ఇన్ఫెక్షన్ పీరియడ్ ఎక్కువ, కొన్ని సందర్భాల్లో 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కోవిడ్ లక్షణాలు రావడానికి ముందే ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. మూడవది రిప్రొడక్టివ్ నంబర్, R0 అంటారు. ఒకరి నుంచి ఒకరికి వైరస్ అంటుకునే కెపాసిటీని రిప్రొడక్టివ్ నంబర్తో కొలుస్తారు. కోవిడ్-19తో పోలిస్తే ఈ హెచ్ఎంపీవీ యొక్క R0 వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది, అంటే హెచ్ఎంపీవీ సోకిన వ్యక్తి తక్కువ మందికి స్ప్రెడ్ చేస్తాడు. అదే కోవిడ్-19లో ఈ R0 వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల చాలా స్ప్రెడ్ ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా డెల్టా, ఒమిక్రాన్లకి ఈ R0 ఎక్కువ కాబట్టి చాలా వేగంగా స్ప్రెడ్ అయింది. నాలుగవది అసిమ్టమాటిక్ స్ప్రెడ్, లక్షణాలు లేకుండా వ్యాపించే గుణం. లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు లేని వ్యాప్తి చాలా తక్కువ. అదే కోవిడ్-19లో లక్షణాలు లేని, ముందస్తు లక్షణాలు ఉన్న వ్యక్తుల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ఇందువల్లనే కోవిడ్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యి సమస్య ఎక్కువైంది. ఐదవది ఇమ్యూన్ రెస్పాన్స్, మన ఇమ్యూనిటీ ప్రతిస్పందించే గుణం. ఈ హెచ్ఎంపీవీ చిన్నపిల్లలు, వృద్ధులు లేదా ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉండే వాళ్ళలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే ఆరోగ్యంగా ఉండే పెద్దల్లో ఈ హెచ్ఎంపీవీ ఎక్కువగా ప్రభావితం చూపట్లేదు. ఓవరాల్గా చూస్తే 2 వైరస్లు శ్వాస సంబంధమైన వ్యాధులు అయినప్పటికీ, తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతున్నప్పటికీ కోవిడ్తో పోల్చుకుంటే హెచ్ఎంపీవీ వ్యాప్తి చాలా తక్కువ. అలాగే జబ్బు తీవ్రత కూడా చాలా తక్కువ, కాబట్టి ఎక్కువ భయపడి అనవసరంగా ప్యానిక్ అవ్వద్దు. కాకపోతే అజాగ్రత్త కూడా పనికిరాదు. కరోనా టైంలో లాగా సామాజిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోండి, శానిటైజర్లు ఉపయోగించండి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ హెచ్ఎంపీవీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. హోమియోలో కూడా ఈ లక్షణాలకు చాలా మంచి మందులు ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని బెస్ట్ మెడిసిన్ హోమియోపతిలో ఉన్నాయి. అవసరమైతే స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.